ఎంతని సంపాదిస్తావు? నీ తరం, అలాగే నీ పిల్లల తరం కూర్చుని తిన్న తరగనంత సంపాదించావు. కానీ ఏం లాభం? ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు. నువ్వు కడుపు కాల్చుకొని రెప్పపాటు కూడా విశ్రాంతి లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు. దీనికోసమా నీ పోరాటం? బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అలాగే ఆరోగ్యంగా బతకాలి. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా నువ్వు అనుభవించాలి. నిన్ను చూసి కోటీశ్వర్లు కూడా అసూయ పడేలా బ్రతకాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, బానిసలా కాకుండా దర్జాగా బ్రతకడం. ఎవరో ఏదో అన్నారని వారి మీద గురి పెడితే మనకే కదా నష్టం. కొందరు ఎలా అంటే వారికి ఏ పని కూడా ఉండదు. ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే వారికి రోజు గడవదు. కానీ మనకు అలా కాదు. మనకంటూ ఓ లక్ష్యం ఉంది, కుటుంబం ఉంది, అలాగే బోలెడన్ని బాధ్యతలున్నాయి. అవునా, వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళు. రేపన్న రోజు మీ మీద నోరు జారిన వారు నీ సలహాల కోసం, అలాగే సాయం కోసం నీ గడపకి రాకమానరు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను, అలాగే సంతోషంగా ఉన్నాను అని చెప్పు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకు వారు ఏం సలహాలు ఇవ్వగలరు? ఊరంతా చాటింపు వేయటం తప్ప. అందుకే నీ కష్టాలని, అలాగే నీ బాధలని పంచుకోవలసింది ఊరు జనంతో కాదు, నీ యొక్క కుటుంబంతో. అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. అందుకే నీ పోరాటం నువ్వు చేయి. నీ గుట్టును పొరపాటును కూడా ఎక్కడా విప్పకు. మొదటిగా నిన్ను ఆకర్షించేది చెడు. ఆ చెడు నిన్ను సంతోషపెడుతుంది, అలరిస్తుంది. అంతా అయిపోయి పరిస్థితి నీ చెయ్యి దాటిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది, ఇప్పటి వరకు నేను సావాసం చేసింది చెడుతోనా అని. అప్పుడే నీకు ఎదురవుతుంది ఒక మంచి నేస్తం. మంచికి చేదు ఎక్కువ, ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలను ఖండిస్తుంది కాబట్టి. కానీ రాబోయే రోజుల్లో నువ్వు పొందబోయే సంతోషాల నిధిని ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది. కాబట్టి చేదుగా ఉన్న ముందు నుంచి మంచుతోనే సాహసం చేయి. ముందు మనం గడుపుతున్న కాలం ఎంత విలువైనదో తెలుసుకోవాలి. దాంట్లో మనం ఎన్ని గంటలను సరిగ్గా మనం ఉపయోగించుకుంటున్నామో తెలుసుకోవాలి. కాలయాపన అవ్వటం లేదు అనే పదం మన నోటి నుండి రాకుండా చూసుకోవాలి. ముందుగా వృధా అయ్యే సమయాన్ని తగ్గించుకోవాలి. ప్రతి క్షణాన్ని మన లక్ష్యం కోసమే ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్క అరక్షణం కూడా పరుగు పందెంలో విజేతను నిర్ణయిస్తుంది. అందుకే ఒక్క క్షణాన్ని కూడా వృధాగా పోనివ్వకూడదు. మనకు ఇష్టమైన వారి కోసం, అలాగే మనం ప్రేమించిన వారి కోసం మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి అని తాపత్రయపడుతూ ఉంటాం. అలాగే అది ఉత్తమమైనది ఉండాలి అనుకుంటాం. అన్నిటికంటే ప్రత్యేకమైనదై, భిన్నమైనదై ఉండాలి అనుకుంటాం. అది వారికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకుంటాం. కొందరు ప్రేమించిన వారికి విలువైన ఆభరణాలు, అలాగే విలువైన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇస్తూ ఉంటారు. కానీ వీటిలో ఏవి శాశ్వతమైనవి మీరే ఆలోచించండి. ఎంత విలువైన ఆభరణాలైనా
అలాగే విలువైన వస్త్రాలైన ఒకానొక సమయంలో పాడైపోతాయి లేదా దొంగిలించబడతాయి. ఎప్పటికీ వారితోనే శాశ్వతంగా ఉండడం అనేది సంభవం కాకపోవచ్చు. అయితే మనకు ఇష్టమైన వారి కోసం ఏమిస్తే వారితో జీవితాంతం ఉంటుంది, అలాగే వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది అని. అందుకు సమాధానం మంచి సమయం. మీరు ఎవరికైనా విలువైన బహుమానాన్ని ఇవ్వాలి అనుకుంటే అప్పుడు వారితో మీ విలువైన సమయాన్ని గడపండి. ఎందుకంటే ఎప్పుడైతే సమయం అనేది గడుస్తూ వెళ్తుందో అది పాతది కాలేదు. అది వారి మనసులో ఎప్పటికీ కూడా కొత్తదిగానే జీవిస్తూ ఉంటుంది. వారి ముఖంలోనే చిరునవ్వు ఎప్పటికీ పాడైపోదు. అలాగే ఎవరు దొంగలించలేరు కూడా. కాబట్టి మీకు ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడపండి. అలాగే మనస్ఫూర్తిగా ప్రేమించండి.